దీనిలో కప్పిపుచ్చుకోవడానికి ఉద్యోగులు వీళ్ళు ఆశా వర్కర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు మా జీతాలు వసూలు అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు, సిటీ వచ్చి ముట్టడిలు చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికే దీన్ని హైలైట్ చేయడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజాపాలన ఇట్లే ఉంటుందా? ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన, ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి ప్రభుత్వం ఉంటేనే దాన్ని ప్రజాపాలన అంటారు. ప్రజా సమస్యల మీద వాళ్ళు రోడెక్కితే దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ పనికిరా అంటే ఏదైతే అవసరం లేని న్యూస్ తీసుకొచ్చి దాన్ని వైరల్ చేసి దాని గురించి అసెంబ్లీలో మాట్లాడేంత డైవర్ట్ చేస్తే దాన్ని ఏమంటారు? డైవర్ట్ పాలిటిక్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ విద్యార్థులకి సపోర్ట్ చేస్తున్నాం, జీవో నెంబర్ 46 వాళ్ళకి సంబంధించి కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి సంబంధించి మేము సపోర్ట్గా ఉన్నాం అని చెప్పి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మీ ధర్నాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. టీఆర్ఎస్పీ వాళ్ళు లేదా బీఆర్ఎస్ ఎవరు మన కేటీఆర్ లాంటి వాళ్ళు వచ్చి పాల్గొంటూ ఉన్నారు. ఇది యాక్సెప్ట్ చేస్తారా మళ్ళీ బీఆర్ఎస్ మీరు? ఇప్పుడు ఏంటంటేనా, ఒకటి దెబ్బ తగిలినాక మందు పెట్టుకుంటే దాని ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో బీఆర్ఎస్ ప్రభుత్వం సేమ్ అదే జరిగింది. దెబ్బ తగిలింది, మందులు చూసుకుంటారు, అది నయం కానీకే జనాలు కావాలి.